महागणपतिं मनसा स्मरामि महागणपतिं मनसा स्मरामि। టిఆర్ క్రియేషన్స్ ఫ్యామిలీ అందరికీ నా హృదయపూర్వక ధన్యవాదాలు. సో అలాగే వృశ్చిక రాశి ఫ్యామిలీ అందరూ కూడా ప్రత్యేకించి వెల్కమ్. వృశ్చిక రాశి వారికి సంబంధించి షష్టమ గురుదోషం తర్వాత కలిసి రానున్న కాలం. యాక్చువల్గా ఈ రాశికి సంబంధించి ఇక్కడ మనం సుఖం తక్కువ కష్టాలు ఎక్కువ అని ఆల్రెడీ ఒక వీడియో చేసాం. సో అది 2023 టు 2024 ఏదైతే గురు భగవానుడి యొక్క షష్టమ స్థాన సంచారం ఉందో అది ఆల్రెడీ అర్ధాష్టమ శని నడుస్తున్న వృశ్చిక రాశి వాళ్ళకి ఆ టైంలోనే గురుబలం కూడా తగ్గిపోవటం. సో దీనివల్ల ఒక పక్క మానసిక ప్రశాంతత వీళ్ళకి కరువైన క్షణంలోనే షష్టమ గురుదోషం 2023 నుంచి 2024 వరకు ఏదైతే ఉందో ల్యాక్ ఆఫ్ కోఆపరేషన్, ఎవరి నుంచి కోఆపరేషన్ లేకపోవటం, ఏదో ఒక తెలియని మానసిక భయం, ప్రొలాంగ్డ్గా ఒక విషయం గురించి ఎక్కువ ఆలోచిస్తుంటాం, చీటికి మాటికి మీ అంతటి మీరుగా ఏదైనా వివాదంలో ఇరుక్కోవటం కానీ లేకపోతే ఆ వివాదం మీకే రావటం కానీ, ముఖ్యంగా ఇన్వెస్ట్మెంట్స్ పరంగా చూసినా సంతాన పరంగా చూసినా ధనపరంగా చూసినా వీటన్నిటి విషయాల్లో చిక్కులు ట్రబుల్స్ ఇలాంటివి ఎక్కువ. అలాగే 6th హౌస్లో గురు సంచారం ఉంటే చాలా వరకు కూడా 2023 నుంచి 2024 మే వరకు కూడా గడిచిన సంవత్సరం మనకి చూస్తే కనుక అక్కడ మన చుట్టుపక్కల పనిచేసే కొలీగ్స్తో కూడా అంత ర్యాపో లేకపోవటం, మన పక్కన బాగానే ఉంటూ మన మీదే మళ్ళీ కంప్లైంట్లు, లేకపోతే మనకి తెలియకుండానే మనకి యాంటీగా నెగిటివ్గా వాళ్ళు పనిచేస్తుంటాం మన పక్కన కూర్చుని మనకు తెలియకుండా. సో ఇలాంటివి జరగటం. సో కొద్దో గొప్ప ఇప్పుడు గురు భగవానుడి యొక్క సంచారం సప్తమంలోకి వచ్చింది. సో మొన్నటి నుంచి గురువు గారి యొక్క గోచారం మే 2వ తారీఖు నుంచి మారడం, సప్తమ స్థానంలో గురు సంచారం మొదలవటం చాలా వరకు వివాహాది శుభకార్యాలకు సంబంధించి కానీ అలాగే వ్యాపారంలో పెట్టే పెట్టుబడులకి సంబంధించిన విషయంలో కానీ మీకు వివాహంలో మీకు నచ్చిన సంబంధం ఏదైతే ఉందో అది చేసుకునే క్రమంలో కానీ అలాగే ఆర్థిక పరమైన విషయాల్లో కూడా కొంత కాంట్రాక్ట్స్ పరంగా మీకు ధనం చేతికి అందే విషయంలో కానీ, సో ఆర్థిక అభివృద్ధి కలిగే విషయాల్లో కానీ, అండ్ కంట్రీ టు కంట్రీ జర్నీస్, కాంట్రాక్ట్స్, ఫారెన్ ట్రేడింగ్ వీటికి సంబంధించిన విషయాల్లో చాలా వరకు వృశ్చిక రాశి వారికి మే 2 తర్వాత, అవునండి 23 మే నుంచి 24 మే వరకు నిజంగా ఇక్కడ ఒక పక్క అర్ధాష్టమ శని వల్ల ఇక్కడ డొమెస్టికల్గా గృహానికి సంబంధించి గృహపరమైన విషయాలకు సంబంధించి కుటుంబ సభ్యులకి సంబంధించో ఉద్యోగపరమైన విషయాల గురించో మానసిక ప్రశాంతత కొంత మాకు కరువు అవటం, అదే సమయంలో షష్టమ గురుదోషం వల్ల కూడా మాకు ఇలాంటి ప్రాబ్లమ్స్ ట్రబుల్స్ వచ్చాయి. బట్ మే 2 తర్వాత గురుడి యొక్క స్థాన మార్పు కంపల్సరీగా మాకు కొద్దో గొప్ప మాకు అంత స్ట్రెస్ని గతంలో ఉన్నంత నెగిటివిజం కానీ యాంటీజం కానీ అంత చిక్కులు చికాకులు కానీ అంత వివాదాస్పదంగా ఉండటం కానీ ఎక్కువ ఆలోచించటం కానీ దేని గురించైనా సంతాన పరంగా అయినా ఇన్వెస్ట్మెంట్స్ పరంగా అయినా ధనపరంగా అయినా ఉన్న ట్రబుల్స్ కానీ కొద్దో గొప్ప మన చుట్టుపక్కల ఉన్న వాళ్ళ కోఆపరేషన్ కానీ మే 2 నుంచి పెరిగింది పర్వాలేదు అనుకున్న వాళ్ళు ఎవరైనా తప్పకుండా మనకి కామెంట్లు తెలియజేస్తే గోచారంలో ట్రాన్సిట్ పవర్ ఏంటో మనకు కూడా తెలుస్తుంది. సో అటు వృశ్చిక రాశి వారికి ఏదైనా సప్తమ స్థానంలో వచ్చిన ఇప్పుడు గురు భగవానుడు డైరెక్ట్ ఆస్పెక్ట్ రాశి మీదే చూస్తారు. ఆయన మిత్రక్షేత్రాన్ని వృశ్చిక రాశిని ఆయన మిత్రక్షేత్రాన్ని చూస్తారు. కాబట్టి ఆరోగ్యం కుదుట పడడం, క్రమక్రమంగా మీ కాన్ఫిడెన్స్ లెవెల్స్ కొంచెం మీకు ఏదైతే ఒక ఫియర్ ఫీలింగ్ కానీ కాన్ఫిడెన్స్ లోపంగానే ఉన్నా అది కొంచెం ఆప్టిమిస్టిక్. జూపిటర్ ఈజ్ ద ప్లానెట్ ఆఫ్ హోప్. ఇప్పుడు మీరు రాశిని చూస్తున్నారు కాబట్టి మే 2 తర్వాత నుంచి అవును కొంచెం ఆశావాదమైన సిచ్యువేషన్స్, లేకపోతే కొంచెం మాకు కూడా పర్వాలేదు మేము గెట్ ఆన్ అవ్వగలం అనే ఒక విల్ పవర్ కానీ ఒక హోప్ కానీ మాకు వచ్చింది. ఎందుకంటే గురువు గారి ఆస్పెక్ట్ డైరెక్ట్ ఇక్కడ రాశి మీద ఉంది. డెఫినెట్గా అక్కడ ఆరోగ్యపరంగా అయినా మీ కాన్ఫిడెన్స్ లెవెల్స్ పరంగా అయినా తప్పకుండా ఆయన మీకు చాలా మంచి చేస్తారు. అలాగే 7th హౌస్లో ఉన్న జూపిటర్ 11th హౌస్ మీద ఆయన ఆస్పెక్ట్ ఉంటుంది. కాబట్టి వ్యాపారం చేసుకునే వాళ్ళకి సంబంధించి కానీ ఇక్కడ డిజైర్ 7, 8, 9, 10, 11
సో 7, 8, 9, 10, 11 ఎప్పుడైతే 7th హౌస్ నుంచి 11th హౌస్ మీద 5th ఆస్పెక్ట్ ఉందో ఇక్కడ వివాహాది శుభకార్యాలకి సంబంధించి డిజైర్ కోరికలకి సంబంధించి 11th హౌస్ మీద ఆయన యొక్క దృష్టి ఉండటం. సో నాకు నచ్చిన అట్లీస్ట్ ఉన్నంతలో ఉన్నంత బెస్ట్ పార్ట్నర్ నాకు ఇక్కడ దొరకటానికి ఆస్కారం చాలా ఉంది అనుకునే విధంగా పరిస్థితులు ఉంటాయి. ఎందుకంటే 7th నుంచి ఆయన 11th హౌస్ నుంచి చూడడం వల్ల కొంతవరకు వివాహాది శుభకార్యాలకి సంబంధించిన విషయాల్లో మీ కోరికకి తగినంత మ్యాచ్ని ఆయన ఇవ్వటం కానీ, వ్యాపారంలో మీరు చేసిన వ్యాపారానికి తగినంత ప్రాఫిట్ని ఆయన ఇచ్చే విషయంలో కానీ ఇక్కడ మళ్ళీ 7, 8, 9, 10, 11, 12, 1, 2, 3 7th నుంచి డైరెక్ట్ ఆయన 9th ఆస్పెక్ట్ 3rd హౌస్ మీద ఉంటుంది. మీ సిబ్లింగ్స్ వల్ల కానీ, మీకు సాయం చేసేవాళ్ళు కానీ, హెల్ప్ చేసేవాళ్ళు కానీ పెరగడం, షార్ట్ జర్నీస్ వల్ల, రిలేటివ్స్ ఆర్ సిబ్లింగ్స్ వల్ల, మీకు సాయం చేసే వాళ్ళ వల్ల కొంత కోఆపరేషన్ పెరగటం, ఇలాంటివన్నీ క్రమక్రమంగా పెరుగుతూ ఉంటాయి. కాబట్టి సప్తమంలో ఉన్న గురుడు వృశ్చిక రాశి వారికి అర్ధాష్టమ శని ఎఫెక్ట్ చూపిస్తున్నా కూడా తప్పకుండా అర్ధాష్టమ శని ఎఫెక్ట్ అది చూపిస్తుంది. ఎందుకంటే ఇప్పుడు శని వక్రంలో ఉన్నాడు, నవంబర్ 15 దాకా వక్రంలో ఉంటారు ఆయన ఇటు. సో కాబట్టి మానసిక ప్రశాంతతకి సంబంధించిన విషయాల్లో చాలా ఎమోషనల్గా ఉంటుంది. మదర్ హెల్త్ కావచ్చు, లేకపోతే డొమెస్టికల్గా గృహపరమైన విషయాల్లో కావచ్చు, ఉద్యోగపరంగా వచ్చే రిస్ట్రిక్షన్స్ దానికి సంబంధించిన విషయాల్లో కావచ్చు, సో ప్లేస్ చేంజెస్ వల్ల కలిగే అన్కంఫర్ట్ కావచ్చు, కంఫర్టబుల్ సిచ్యువేషన్స్, కంఫర్ట్ లేకపోవటం కావచ్చు, ఇలాంటివి జనరల్గా ఉంటాయి. బట్ గురువు గారు మారడం వల్ల నేను చెప్పేది మే 2 నుంచి కొద్దో గొప్ప 23 మే నుంచి 24 మేలో ఉన్నంత గ్రావిటీ అయితే మాకు తగ్గిందండి, పర్వాలేదు అని అనుకునే వాళ్ళు ఎవరిని ఉంటే కామెంట్లు పెట్టండి తప్పకుండా. అలాగే 7th హౌస్లో ఉన్న గురు క్రమక్రమంగా తప్పకుండా వ్యాపారాభివృద్ధిని, మ్యారిటల్ మ్యాచెస్ చూసే వాళ్ళకి కూడా మంచి మ్యాచెస్ని మీకు మీ యొక్క జాతకంలో బెస్ట్ ఆఫ్ ద బెస్ట్ ఇచ్చేంతగా ఆయన చూసుకుంటారు. హెల్త్ని ఇంప్రూవ్ చేస్తారు, కాన్ఫిడెన్స్ లెవెల్స్ ఇంప్రూవ్ చేస్తారు. అలాగే వ్యాపారాభివృద్ధిని, ఇంకా మీ కమ్యూనికేషన్ స్కిల్స్ని, మీ సపోర్టింగ్ చేసే వాళ్ళని, హెల్ప్ చేసే వాళ్ళని కూడా మీకు చక్కగా పెంచుతారు. సో ఈ విధంగా నెమ్మదిగా గురుబలం పెరుగుతూ ఉంటుంది, కంగారు పడక్కర్లేదు. సో అది వృశ్చిక రాశి వాళ్ళకి ఒక రివ్యూ లాగా 6వ గురుడు తర్వాత 7వ గురుడు కొంచెం అంటే ఆల్రెడీ ఇప్పుడు మే, జూన్, జూలై 3వ నెల కూడా నడుస్తుంది కాబట్టి ఎలా ఉంది అనేది కనుక్కుందామని. సో థ్యాంక్స్ ఫర్ వాచింగ్ టిఆర్ క్రియేషన్స్. ధన్యవాదాలు. ఈ వీడియో కనుక మీకు నచ్చినట్లయితే లైక్ చేయండి, షేర్ చేయండి. మరిన్ని అప్డేట్స్ కోసం సబ్స్క్రైబ్ చేయడం మాత్రం మర్చిపోకండి.